హాయ్ అండి. పాలకూర అంటే స్పినాచ్ అంటాం కదా ఇంగ్లీష్‌లో. సో, ఈ పాలకూర వల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండే ఆకుకూర ఏంటి అంటే అది పాలకూరేనండి. సో, ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైనా, అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైనా ఇది కంపల్సరీ వారానికి 2 సార్లు తీసుకుంటే చాలా మంచిదండి. ఇది హార్ట్‌కి కూడా చాలా మంచిది. హార్ట్ పేషెంట్స్ కూడా మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ పెట్టాలి. సో, ఇప్పుడు ఈ పాలకూర వేపుడు తయారీ విధానం చూద్దాము. సో, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా నేను జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేగిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. కాసింత పసుపు, ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగంగా వేగాలి అంటే కాసేపు మూత పెట్టుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. సో, ఉల్లిపాయలు బాగా వేగిపోయినా ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. సో, ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఈ ఆకుకూరని ఉప్పేసి బాగా 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 కడిగిన తర్వాత ఆకుకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. సో, నేను ముందుగా కట్ చేసుకున్న సన్నంగా తరిగి పెట్టుకొని పాలకూరని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా ఆకుకూరని వేసి కొంచెం బాగా కలుపుకున్న కాసేపు మూత పెట్టండి. సో, ఇప్పుడు చూసారా దగ్గరికి వచ్చేసింది కదా పాలకూర. ఇంకా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం. ఇప్పుడు కొంచెం వాటర్ బయటకు వచ్చింది కదా ఆకుకూర నుంచి. అందులో 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేశాను. ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర వేపుడు రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. కంపల్సరీ మీరు వారానికి 2 సార్లు తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.